a man who walked towards the bombs. ఈ రోజు మనం అన్స్క్రిప్టెడ్ లో హైదరాబాద్ లో సంచలనం రేపిన పార్సిల్ బాంబు పేలుడు కేసు దర్యాప్తుకు ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తరువు సురేష్ సార్ తో మాట్లాడదాం. 8600 కేసెస్ అంటే అవి ఓన్లీ కేసెస్ మాత్రమే కాదు. ఒక కేసు జరిగిందని అంటే ఆ ఇంట్లో ఎవరు చనిపోయి ఉండొచ్చు, ఎవరి మీద అఘాయిత్యం జరిగి ఉండొచ్చు. పక్కన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి అంటే మెదడు మొద్దుబారిపోతుంది. సైన్స్ ఇస్ నాట్ ఇనఫ్ అని ఎప్పుడన్నా అనిపించిందా? మాకు ఫోరెన్సిక్ సైన్స్ లో ఒక సైకలాజికల్ టూల్ ఉంది, పాలీగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్ అండ్ నార్కో అనాలిసిస్. ఇంకో బాంబ్ ఉంది, ఒక సెల్ ఫోన్ కి అటాచ్ అయింది అని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మనిషి దాని దగ్గరికి వెళ్ళాడంటే పీస్ అయిపోతారు. చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. నాన్ ఫోరెన్సిక్ వాళ్ళు చేస్తే ఎవిడెన్స్ అనేది 109 క్రైమ్ స్పాట్ టీమ్స్కి నేను హెడ్ని. నాకు ఈ హైదరాబాద్ సిటీ పోలీస్లో 63 పోలీస్ స్టేషన్స్ ఉండేటివి. ఈ 63 పోలీస్ స్టేషన్స్ 5 జోన్స్గా ఉండేటివి. నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ అని. ఈ జోన్స్లో ఉండే వాళ్ళందరూ కూడా 13 డివిజన్స్ ఎంత ఉండేటివి.